ఇక్కడ మాన్స్టర్స్ విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి. చిన్న శబ్దం కూడా పెద్ద ఇబ్బందిని తెచ్చిపెట్టవచ్చు. కానీ ఈసారి మాన్స్టర్స్ ఒక ఉచ్చులో ఇరుక్కోబోతున్నాయి. మానవ జాతిని ఈ మాన్స్టర్స్ నాశనం చేయబోతున్నాయి. ఇద్దరు వ్యక్తులు వాటిని పట్టుకునే మార్గాన్ని కనుక్కున్నారు. వారు ఒక పెద్ద కంటైనర్ ను బహిరంగ ప్రదేశానికి తరలించి దాన్ని రెండు వైపులా దాక్కున్నారు. వారు ఇంట్లో తయారు చేసిన రిమోట్ ను నొక్కి స్పీకర్ ను ఆన్ చేశారు. దాంతో ఒక మాన్స్టర్ నేరుగా అక్కడికి వచ్చాడు. అది లోపలికి నడిచిన వెంటనే మళ్ళీ వాళ్ళు రిమోట్ ను నొక్కారు. గేట్ కిందకి జారిపోయింది. కానీ మాన్స్టర్ చాలా బలంగా ఉన్నాడు. కంటైనర్ ను బద్దలు కొడుతూ ఉన్నాడు. దీన్ని చూసిన పొడవాటి జుట్టు ఉన్న వ్యక్తి త్వరగా తన ఇంట్లో తయారు చేసిన ఆయుధాన్ని తీసి దానిని కాల్చి పడేశాడు. మొదట పరీక్ష పూర్తిగా విజయవంతమైంది. వారు ఒకరినొకరు చూసుకొని మిగిలిన వాటిని త్వరగా నాశనం చేయాలి అని నిర్ణయించుకున్నారు. రిమోట్ ను మళ్ళీ నొక్కి పట్టుకున్నారు. మరొక మాన్స్టర్ శబ్దాన్ని అనుసరించి బోనులోకి నడిచింది. ఒక కాల్పుతో అది సులభంగా చనిపోయింది. ఆ తర్వాత మూడవది, ఆపై నాలుగవది, ఇలాగా అన్ని వచ్చాయి. వారు ఎక్కువ మాన్స్టర్లను చంపేశారు. వారిపై ఒత్తిడి తగ్గింది. వారు మరింత సమర్థవంతంగా కలిసి పనిచేశారు. వారి పాత్రలను కూడా వారు మార్చుకున్నారు. తద్వారా ఇద్దరు కాల్చే అవకాశాన్ని ఆస్వాదించారు. ఇప్పుడు వారు రిమోట్ ను నొక్కితే చాలు మాన్స్టర్స్ నేరుగా బోనులోకి నడిచేవారు. ఈ మొత్తం ప్రక్రియ వాళ్లకు చాలా సులభం అనిపించింది. 3 రోజుల తర్వాత మాన్స్టర్స్ శవాల కుప్ప చిన్న కొండలాగా మారిపోయింది. ఈ వేగంతో గ్రహం త్వరగా మళ్లీ సురక్షితంగా మారుతుంది అని వారు ఆశించారు. భోజనం తర్వాత వారు మళ్లీ కొనసాగించడం స్టార్ట్ చేశారు. ఈసారి మాన్స్టర్స్ కంటైనర్ లోకి ఆకర్షించినప్పుడు పొడవాటి జుట్టు ఉన్న వ్యక్తి రిమోట్ పనిచేయడం ఆగిపోయింది. అతను బ్యాటరీ మార్చడం మర్చిపోయాడు. అతను చాలా భయపడిపోయాడు. పొడవాటి జుట్టు ఉన్న వ్యక్తి త్వరగా రిమోట్ ను వెనుక కవర్ తీసి కొత్త బ్యాటరీని మార్చాడు. కానీ కవర్ మూసే చిన్న శబ్దం ఆ మాన్స్టర్ దృష్టిని ఆకర్షించింది. అది దగ్గరకు మరింత దగ్గరకు నడుచుకుంటూ వచ్చింది. కొత్త బ్యాటరీ పెట్టిన రిమోట్ ఇంకా పనిచేయడం లేదు.